జగన్ హయాంలో అధికారులను సొంత సైన్యంలా, ప్రభుత్వ సంస్థలను సొంత ఆస్తుల్లా వాడుకున్నారనే విమర్శలు వచ్చాయి. అవి ఉత్త విమర్శలు కాదు, అక్షర సత్యాలని చెబుతోంది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక. గవర్నమెంట్ ఖర్చులను ఆడిట్ చేసే కాగ్ ఏపీఎస్ ఆర్టీసీ లెక్కలు చూసి షాక్ అయింది. అప్పటి అధికార పార్టీ వైసీపీకి మేలు చేయడం కోసం ఆర్టీసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం చేశారని ఘాటుగా రిపోర్టు రాశారు. ఇక వైసీపీ హయాంలో పార్టీ కార్యక్రమాల కోసం వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాలకు బస్సులను అద్దెకు ఇస్తే ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయాలి. అంటే పండుగ సమయాల్లో నడిపే ప్రత్యేక బస్సులకు 50% అదనంగా తీసుకున్నట్టు వైసీపీకి అద్దెకిచ్చిన బస్సులకు గాను స్పెషల్ ఛార్జీలు తీసుకోవాలి. కానీ సాధారణ రేటు కూడా తీసుకోకుండా దాని మీద 10% రాయితీ ఇచ్చారట. సామాన్య ప్రజల దగ్గర ముక్కు పిండి 50% అదనపు రేట్లు వసూలు చేసే అధికారులు వైసీపీ కార్యక్రమాల కోసం స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చారు. 2022 జూలైలో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ కోసం వివిధ జిల్లాల నుంచి 1823 బస్సులను అద్దెకి తీసుకున్నారు. అధిక ధరలు వసూలు చేయకుండా డిస్కౌంట్ ఇవ్వడంతో ఆర్టీసీ 75 లక్షలు నష్టపోయింది. ప్రత్యేక బస్సులపై జీఎస్టీ వసూలు చేయని కారణంగా ప్రభుత్వానికి 72 లక్షల ఆదాయం వచ్చింది. ఇక 2022 డిసెంబర్లో బీసీ మహాసభ కోసం 1439 బస్సులను అద్దెకి తీసుకున్నారు. వీటికి స్పెషల్ రేట్లు కాకుండా సాధారణ ఛార్జీలు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి 91 లక్షలు, జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి 85 లక్షలు లాస్ అయింది. మొత్తంగా ఆర్టీసీ 1,66 లక్షలు, ప్రభుత్వం 1,57 లక్షలు నష్టపోయాయి. అంటే ఏపీఎస్ ఆర్టీసీ వైసీపీకి చేసిన సేవలతో సంస్థకు, ప్రభుత్వానికి 3,23 లక్షల నష్టం వచ్చింది. జగన్ పాలనలో ప్రజావేదిక కూల్చివేత మొదలుకొని పోలవరం రివర్స్ టెండర్ల కారణంగా జరిగిన నష్టం, అమరావతి పనులు ఆపేయడం ద్వారా కలిగిన కష్టం వంటి వాటికి ఇది అదనం అన్నమాట. ఇలాంటి వార్తలు చూసిన జనాలు 5 ఏళ్ల జగన్ పాలన ప్రభుత్వానికి, ప్రజలకు బ్యాండ్ పడితే వైసీపీకి భాజా భజంత్రీలతో కూడిన భరత్లా సాగిందని కామెంట్ చేస్తున్నారు.